అందరూ కూడా చప్పట్లు కొడుతూ పిల్లలు కళ్ళు మూసి యేసయ్యా ఆమేన్. ఆయన కృప శాశ్వతమైనది. ఆయన నీ జీవితంలో నీ పరిస్థితులు ఎలాంటి స్థితిలో నుంచైనా నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు కనుక హృదయపూర్వకంగా యేసయ్యా నీ శాశ్వతమైన ప్రేమతో ఈ రీతిగా నన్ను ప్రేమిస్తున్నది. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనంటివే, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. పర్వతములు తొలగినను మేటలు తారిల్లిన, పర్వతములు తొలగినను మేటలు తారిల్లిన, నా కృప నిన్ను వేడగానే అభయమిచ్చితివి, నా కృప నిన్ను వేడగానే అందరూ కూడా లేచితివి, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. రాత్రికాల సమయంలో ఒకవేళ ఆధ్యాత్మిక స్థితిలో ప్రభువుకు దూరం అయ్యావా, ప్రియులారా, తండ్రి నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడని, ఆయన నిన్ను విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడే దేవుడు కాదని ఈ రాత్రి మరి ఒకసారి మన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు నాకు కావాలి నాయనా, నువ్వు నాకు కావాలి ప్రభువా, శాశ్వతమైనటువంటి నీ ప్రేమలో నేను ఒదిగుంటానయ్యా, శాశ్వతమైన ప్రేమ చేత నేను నింపబడతానయ్యా, శాశ్వతమైనటువంటి ఒక సమర్పణతో నీ రాకడ వరకు నేను ముందుకు నడుస్తాను ప్రభు అన్నటువంటి వారు ఒకవేళ ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకోండి. ఒకవేళ ఈ రాత్రి ఏదైనా ఒక మాటో పాటో
నీ హృదయాన్ని తాకినట్టుగా నీకు అనిపిస్తే, ప్రభు నాకు కావాలి, ప్రభు నా హృదయంలో ఆయన నా రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నానని ఎవరైనా ఇష్టపడితే మీరు ముందుకు వస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తం అయితే 3వ రోజు పగటి వేళ దేవుని సేవకులు బాప్తిసాల కార్యక్రమాలు ఉంటాయి. ఇది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరైనా ఉన్నారా? ప్రభు కావాలని ఆశపడేవారు ఎవరైనా ఉన్నారా? ప్రభు కావాలని ఎవరైనా ఆశపడండి. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహాకాశములు పట్టజాలన్నటువంటి మా గొప్ప దేవుడా, 4 జీవులు, 24 పెద్దలు, కోటాను కోట్ల దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ప్రతి గానములతో నిత్యము కొనియాడబడుచు, స్తుతించబడుచు, ఆరాధించబడుతున్న మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా గ్రామాన్ని ప్రేమించి, పరిచర్యను ప్రేమించి, దాసులను మమ్ములను ప్రేమించిన ఆయన ఈ సంవత్సరంలో ఈ రీతిగా నీ యొక్క పని ఇక్కడ జరగటానికి మీరు కృపను అనుగ్రహించారు. ఈ ప్రాంతం కదిలించబడునుగాక, ఈ ప్రాంతం రక్షించబడునుగాక, ఈ ప్రాంతం నీ ప్రేమ చేత నింపబడునుగాక నాయన. లౌరిదారా శాందర బాబారిలాదారాసి. నన్ను ఎరగిన వారిని నేను రక్షించుకుంటానంటున్నాను, నన్ను ఎరగిన వారిని నేను రక్షించుకుంటానంటున్నాను. లౌరిదారా షబాబారి కమాందరలాదారాసి. ఈ రాత్రి కాలములు ఇదిగో దేవుని శక్తి నిన్ను తాకుతుంది. రాత్రి ఇదిగో నీ కన్నీటిను తుడవబడుతున్న రాత్రి ఇదిగో దేవుని ప్రసన్నత నీ మీదకు దిగుతుంది. ప్రియులారా, దేవుని అభిషేకం నిన్ను తాకబోతుంది. దేవుని హస్తం నీ తల మీదకు రాబోతుంది. ప్రతి శాపము కొట్టివేయబడును గాక, ప్రతి అనారోగ్య సమస్యను నజరేయుడైన యేసు నామములో రాత్రి యేసు పడాపంచలు చేయబోతున్నాడు. కణుతులు కరిగిపోవును గాక, గడ్లు కరిగిపోవును గాక, శరీరంలో ఉన్న ప్రతి డిసీజ్ యేసు నామములో ఈ రాత్రి విడుదల చేస్తున్న రాత్రి, ఈ రాత్రి నిన్ను తాకుతున్న రాత్రి, ఈ రాత్రి నిన్ను ముడుతున్న రాత్రి, అదిగో అదిగో నా దేవుని శక్తి నిన్ను తాకుతుంది, నా దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవుడు. నిన్ను దాటిపోయే దేవుడు కాదు, నీ పరిస్థితులు దాటిపోయే దేవుడు కాదు. ప్రభువా నీకు స్తోత్రం. నీ కార్యాలు ప్రారంభించినందుకు వందనాలు, నీ కార్యాలు ప్రారంభించినందుకు వందనాలు, నీ కార్యాలు ప్రారంభించినందుకు వందనాలయ్యా. ఈ రాత్రి వారి గృహాలకు వెళ్ళినప్పుడు కూడా బలమైన అభిషేకంతో వారు నింపబడుదురుగాక, బలమైన కృపతో వారు నింపబడుదురుగాక, నీ బలమైన దర్శనములు ఈ రాత్రి చూచుదురుగాక. లౌరాధారాశ్య నీ బలమైన కృప చేత నింపండి. ఈ మొదటి రాత్రి ప్రభు ఎంతో అద్భుతంగా జరిగించాను. అనేక మంది బిడ్డలు తీసుకొచ్చావు నాయన. మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో కూడా ఇది మాకెంతో ప్రాముఖ్యమైన సంవత్సరం నాయన. ఈ 29 సంవత్సరాలు మమ్మల్ని కాపాడి ఈ సేవా పరిచర్యలో నాయన ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కరువులు, ఎన్నో కష్టాలు, అనేక మంది చేత నిందలు, అవమానాలు బాబు. ఈ 30వ ఏట నా స్వగ్రామంలో మరలా తిరిగి నిన్ను రీతిగా ప్రకటించడానికి కృపను. 30 సంవత్సరాల క్రితం నేను నిష్ప్రయోజకుడినయ్యా. 30 సంవత్సరాల క్రితం నేను అయోగ్యుని బాబు. 30 సంవత్సరాల క్రితం విలువలేని బ్రతుకున్నాయన. మరలా నా స్వజనుల మధ్యలో ఈ 30వ ఏట మరలా తిరిగి నీ ప్రజలు కనబడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. కృపలో బలపరుచున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యము మీ నామ మహిమార్థమై జరిగించుకుంటూ వచ్చాను. అందును బట్టి వందనాలు. రేపు పగలు, రేపు రాత్రి, ఎల్లుండి పగలు, ఎల్లుండి రాత్రి జరిగే సభకు మీరే అధ్యక్షులుగా ఉండండి. రాబోతున్న దైవజనులు ఇరువురిని కూడా నడిపించి బహుబలంగా వాడుకోండి. నాయన సువార్త గాయకులుగా రాబోతున్నా బ్రదర్ రతరాజు గారిని కూడా మీరు బలంగా వాడుకోండి. ఇప్పుడు వేదిక మీద ఉన్న దైవజనులు దీవించండి, వారి పరిచర్లు ఆశీర్వదించండి, గ్రామాన్ని దీవించండి, చుట్టుప్రక్కల గ్రామాలను దీవించండి, కూడి ఉన్న సమాజాన్ని దీవించండి. ఆయన బలమైన కార్యములు జరిగించండి. ఈ కోడిక నాయన ముగించుకొని భోజనం చేసుకుని మరలా తిరిగి నీ బిడ్డలు క్షేమంగా వారి గృహాలకు చేరినట్టు సహాయించి అన్ని విషయాల్లో మీరే తోడుగుండి కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందాం. మన పరమ